లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మొట్టమొదటిగా ఈ సినిమాకి అజ్ఞాత వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆ పేరు చెప్పుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఈ టీం ఇక్కడ ఉందంటే ఆయనే దీనికి కారణం. ఇది ఫస్ట్ మనం అందరం అనుకోవాల్సిన విషయము. నెక్స్ట్, ఇంతమంది ఆర్టిస్టులు చూస్తుంటే నాకెంతో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇంతమందిని చూస్తే చాలా ఆనందంగా ఉంది. తర్వాత అందరికీ ఒకసారి నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా విలేకరులందరికీ కూడా, పాత్రికేయులు వాళ్ళు లేకుంటే అసలు సినిమా లేదు. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఒకసారి నమస్కారం చేసుకుంటున్నాను. నాకు సినిమా అంటే చాలా ఇష్టము. అంటే సినిమా అంటే ఎలాంటి సినిమా ఉండాలంటే సొసైటీకి మనం ఏమైనా చెప్పగలిగే సినిమా అయి ఉండాలా. అలాంటి సినిమా అయితేనే ఈ సినిమాకు మనకు ఒక ఫలితం దక్కుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశము. మన సినిమాలో ఈ ఓ చెలియా సినిమాలో ఎక్కడ కూడా అశ్లీలత అనేది లేదు. చాలా మంచి వాతావరణంలో పిల్లలు, పెద్దలు కుటుంబ సమేతంగా చూడగలిగే మంచి చిత్రం ఇది. మొట్టమొదటిగా ఈ చిత్రాన్ని వచ్చేసి తనది అంటూ తన భుజాల మీద వేసుకొని చేసినటువంటి డైరెక్టర్ గారు నాగా రాజశేఖర్ రెడ్డి. అహర్నిశలు కృషి చేస్తున్నారు ఆయన. అంటే నాకు ఇప్పట్లో మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారని చెప్పేసి నా అభిప్రాయం. తర్వాత ఈ సినిమా కూడా అద్భుతంగా సక్సెస్ అవుతుంది. ఇక్కడ మనకేంటంటే ఒక అమ్మాయి తన ప్రేమను దక్కించుకోవడానికి ఎంతవరకైనా తెగిస్తుంది. తర్వాత అలాగే ప్రతి అబ్బాయి విషయంలో తనకు నచ్చిన అమ్మాయిని తను దక్కించుకోవాలని చెప్పే పోరాటం. సో ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. హీరో, తర్వాత ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఆ అమ్మాయి కావేరి, తర్వాత రెండో ఆమె ఆద్య. వీళ్ళ ముగ్గురి మధ్య ఈ డ్రామా ప్లే అవుతుంది. తర్వాత ఈ డ్రామాలో నెక్స్ట్ పాత్ర వచ్చేసి ఆద్య తండ్రి క్యారెక్టరు సతీష్ గారు చాలా బాగా చేస్తున్నారు. అంటే బాగలేదని కాదు, ఇక్కడ విలన్ పాత్ర అనుకుంటా. ఇక్కడ మన విలన్ పాత్ర కాబట్టి ఫస్ట్ విలన్ పాత్ర ఒక అబ్బాయి తన ప్రేమను దక్కించుకోవడానికి వచ్చేసాడు హీరో. అందులో దట్టు ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏమంటే హీరో గారి బర్త్డే రోజు. ఈ బర్త్డే సందర్భంగా ఈరోజు మనం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. తర్వాత ఇంకో విషయం చెప్పుకోదగ్గ మా మిత్రుడు హీరో గారి తండ్రి, నాకు ఆత్మమిత్రుడు ఆయన. సరే, నన్ను కూడా గైడ్ చేసి ప్రతి నిమిషంలో కూడా చంద్రమౌళి గారు ఇలా పోదాం అని చెప్పి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. అలాగా ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, ఇస్మాయిల్ అనే వ్యక్తి. అతను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నిరంతరము శ్రమ పడుతున్నారు. నిరంతరం అతను కూడా మనము 100% అనుకోవాలి. నాకు ఏమంటే ఈ స్టేజ్ ఫియర్ ఉంది కాబట్టి పేర్లు మర్చిపోతాంట, ఏమనుకోకండి. స్టేజ్ ఫియర్ ఉంది నాకు, నిజంగా చెప్పలేను. ఇంకా నిలబడితే అసలు చెప్పలేను, కూర్చున్నా కాబట్టి చెప్పగలుగుతాను. నమస్కారం. నేను సినిమాకి అందరికీ నమస్కారం. నా పేరు రూపశ్రీ. మా డాడీ అంతా చూసుకున్నారు. యాక్చువల్గా నేను అజ్ఞాతంగా ఉన్నానంతే, నా పేరే పెట్టారు. సినిమా అయితే చాలా బాగా వచ్చింది.
హీరో హీరోయిన్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అందరూ టీం వర్క్. మనకి ఏదైనా ఒక సక్సెస్ రావాలంటే ఒక్కరు కృషి చేస్తే సరిపోదు. మొత్తం ఎంటైర్ టీం కరెక్ట్గా ఉంటేనే మనకి మంచి అవుట్పుట్ వస్తుంది. మంచి అవుట్పుట్ వచ్చినప్పుడు మాత్రమే అందరూ చూస్తారు, ఒక సినిమాని ఆదరిస్తారు. ఇది కొత్త టాలెంట్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు. బట్ ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మా రాజు సారే నాకు లైక్ బ్యాక్ బోన్గా నిలిచి లైక్ అంతా బాగా జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ గారు అనుకున్నట్టుగా ఆన్ టైంకి కంప్లీట్ చేయగలిగాము. సో ఈ ఆన్ టైంకి కంప్లీట్ చేయడానికి కారణం నాతో పాటు ప్రతి ఒక్కరు, నా కో ఆర్టిస్టర్స్, హీరోయిన్ కావచ్చు, లేదంటే మా ఫాదర్ క్యారెక్టర్ కుంతి శ్రీనివాస్ గారు కావచ్చు, లేదంటే సతీష్ గారు కావచ్చు, ఇట్లా ఐశ్వర్య కానీ. సో వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. సో అందువల్లే ఈ ప్రాజెక్ట్ ఆన్ టైం కంప్లీట్ చేసుకోగలిగాము. సో ఇంతకన్నా ఇంకా నాకేం చెప్పాలో తెలియదు. బట్ లైట్ బాయ్ దగ్గర నుంచి అప్ టు నా వరకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ నాకు ఇష్టమైన వాళ్ళు బాలు సార్. సో సార్ మాత్రం ఆన్ టైం నాకు చాలా గైడ్లైన్స్ ఇచ్చారు. ఎందుకంటే నాకు కెమెరా చూడటమే తప్ప దాని బిహైండ్ ఎలా ఉంటుందో నాకు ఇప్పటివరకు తెలియదు. బట్ అవన్నిటిని నాకు నేర్పించారు. అండ్ మా రాజు సార్ ప్రతి క్షణం ఈ ప్రాజెక్ట్ గురించి నాతో ఎప్పుడు కాల్ చేసి ప్రతి క్షణం మేము వీటి గురించి డిస్కస్ చేయడం కానీ, ఏదన్నా కొంచెం అటు ఇటు అయితే వాటి గురించి సెటప్ చేసుకోవడం కానీ జరిగింది. సో అండ్ కావేరి తను నాకన్నా సీనియర్ ఆర్టిస్ట్ మోస్ట్లీ చెప్పాలంటే, చైల్డ్హుడ్ నుంచి వస్తుంది. సో తన సపోర్ట్ లేకపోతే ప్రాజెక్ట్ లైక్ కొన్ని సీన్స్ ఉంటాయి మనం అందరూ తెలిసిందే, డ్యాన్స్ సీన్స్లో కానీ మూవ్స్లో కానీ. సో తన కోఆర్డినేషన్ వల్ల ఇదంతా జరిగింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మెడిసిన్ 4th ఇయర్ చదువుతున్నాను సార్, ఫిలిప్పైన్స్లో. అవును సార్. అంతే మేడం. యాక్చువల్లీ ఏంటంటే లైక్ అక్కడ హాలిడేస్ తక్కువ ఉంటాయి. సో ఉన్న హాలిడేస్లో మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటారు, నేను ఇట్లా షూటింగ్కి. సో ఎవరు లేరండి. అవునండి. డాడీ మమ్మీ డాడీ ఇద్దరు ప్రిన్సిపల్స్. సో నేను ఇలా. సో మా డాడీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది నాకు. ఎందుకంటే ఒక పక్క ఎంబీబీఎస్ మేనేజ్ చేసుకుంటున్నాను, ఒక పక్క నేను ఇక్కడ వర్క్ రాగలుగుతున్నాను. కానీ ఆ వర్క్ని హ్యాండిల్ చేస్తూ ఆ స్ట్రెస్ అంతా తీసుకుంది మా నాన్నగారే. మా నాన్నగారు లా కాలేజ్ ప్రిన్సిపాల్ అండి ఒంగోలులో. మా మదర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్. సో వాళ్ళిద్దరు సపోర్ట్తోనే నేను ఆన్ టైం లైక్ మనకి ఎంత వర్క్ చేసినా ఒక టైం బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఫ్లైట్ దిగేసి ఆ టైం బ్యాలెన్స్ చేసుకోగలిగానంటే మా పేరెంట్స్ వల్లే. కానీ అది ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా ఏదైనా లైఫ్ లాంగ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన చంద్రమౌళి గారికి నా మొదటి థ్యాంక్స్. ఈయన మా ఊర్లో వర్క్ చేస్తూ అక్కడ నాకు పరిచయం అవ్వడం, నా కథ వినడం, బాగుందనడం, అప్పుడప్పుడు ప్లాన్ చేసి పిలిపించి నాకు ఈ ఆఫర్ ఇచ్చిన చంద్రమౌళి గారికి నా మొదటి నమస్కారాలండి మీకు. తర్వాత హీరో గారు నాగప్రణవ్ గారు, ఈయన మొదటిసారి యాక్ట్ చేస్తున్నారే కానీ ఒక సీనియర్ యాక్టర్ యాక్ట్ చేసినంత రేంజ్లో యాక్ట్ చేయడం, సింగిల్ టేక్లో ఎంతటి సీన్ అయినా కానీ సింగిల్ టేక్లో చేస్తూ, ఏదైనా రిస్క్ అయినా కూడా నేను చేస్తా సార్ ఏదో చెప్పండి అంటారే కానీ ఏమాత్రం ఎక్కడే కానీ టెన్షన్గా ఫీల్ అవ్వడం కానీ భయపడడం లేదు. చాలా బాగా చేశారు. చదువుతూ కూడా ఈ సినిమా మీద ఎంత ఫోకస్ పెట్టారంటే రియల్లీ యాసప్ సార్ మీకు. అలాగే మా హీరోయిన్ గారు కావేరి కర్ణిక, మేము ఇక్కడ చెప్తుంటాం అక్కడున్నా కూడా వినపడిందంట సార్, నాకు వినపడింది నో ప్రాబ్లం అంటారు. ఏమన్నా ఏమో కాన్సన్ట్రేషన్ ఉంటుందంటే ఏమో చైల్డ్ ఆర్టిస్ట్గా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మొదటి సినిమా మర్యాద రామన్నతో ఇండస్ట్రీకి ఎంట్రీ అయ్యి ఇప్పటి వరకు 50 సినిమాలు చేసి మా మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా చేస్తూ మమ్మల్ని ఫుల్గా ఎంకరేజ్ చేస్తూ ఒక సీనియర్ యాక్టర్స్ లాగా చాలా బాగా చేశారు. ఇంకో విషయం, ఆద్య అనే ఇంకొక అమ్మాయి కూడా చాలా బాగా చేశారు. ఇంకా చెప్పనక్కర్లేదు. కుల్తి శ్రీనివాస్ గారు కానీ సతీష్ గారు కానీ ఒక సీనియర్ యాక్టర్స్ అయినా ఒక కొత్త డైరెక్టర్కి ఎంతో సపోర్ట్ చేసి చాలా బాగా చేశారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా స్పెషల్గా ఆయన అజయ్ ఘోష్ గారు ఉన్నారు మా మూవీలో, ఆయన కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. చాలా హ్యాపీ. స్పెషల్ థ్యాంక్స్ టు అజయ్ ఘోష్ గారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మోహన్ గారు మా మూవీకి చాలా మంచి మ్యూజిక్స్ ఇచ్చారు. 6 సాంగ్స్ చాలా బాగా చేశారు. ఆయన మీడియా ముందుకు రామంటే చాలా భయపడుతూ నేను రాను అంటే లాక్కొచ్చాను ఇవాళ. ఇంకా సురేష్ బాబు
కెమెరామెన్ సురేష్ బాలా గారు తమిళ్లో చాలా హిట్ సినిమాలు చేశారు. ఇట్లా నేను చేస్తున్నాను సార్, మాది చిన్న బడ్జెట్ కొంచెం సపోర్ట్ చేయాలంటే చాలా బాగా ముందుకు వచ్చి ఎంకరేజ్ చేస్తూ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్ సురేష్ బాలా గారు. ఎప్పుడు పిలిచినా మీ బిజీ షెడ్యూల్ ఉన్నా మా కోసం టైం కేటాయిస్తూ మా కోసం వచ్చినందుకు చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా అలాగే ఇంకా మిగతా టెక్నీషియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేస్తూ చాలా బాగా చేశారు. కొరియోగ్రాఫర్ మోహన్ గారు అయితే, మీ దుర్గేష్ గారు అయితే, మీ నాని రామయ్య గారు అయితే అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ మాకు చాలా సపోర్ట్ చేసి బాగా ఎంకరేజ్ చేశారు. చాలా హ్యాపీ అండి. మా ప్రొడ్యూసర్ గారికి మాకు వెనకాల నుండి నడిపిస్తున్నాను మా సార్, చాలా వెనక మాకు ఎనీ టైం సపోర్ట్ చేస్తున్న మా సార్, చాలా పేరు చెప్పకూడదేమో, స్పెషల్ థ్యాంక్స్ టు మా సార్కి. ఇంకా పేరున అందరికీ ఏదైనా పేర్లు మర్చిపోయింటే క్షమించాలి. అందరు సపోర్ట్ చేసి నన్ను ఒక మొదటి మూవీని తీయడానికి సపోర్ట్ చేసిన అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీడియా మిత్రులు, మీరు మాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా ఇండస్ట్రీలో కొంచెం ఈ సినిమా మంచి బయటకు తీసుకొచ్చుకోగలనని చెప్పేసి మా మనవి. కొంచెం మీరు కూడా మంచిగా చిన్న బాగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం తప్పుగా ఉంటుంది. అమ్మాయి తన లవ్ తగ్గించుకోవడానికి ఎంతవరకు తపన పడుతుందో, ఎలా బరి తెగిస్తుందో, ఒకవేళ తనకి నచ్చక తన లవ్కి ఎవరైనా అడ్డొస్తే ఎంతకైనా ఎలా బరి తెగించింది అనేది, అలాగే హీరో తన లవ్ని దక్కించుకోవడానికి ఎంత కష్టపడ్డాడు అనేది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ కథ తీసుకొస్తున్నాము. మంచిగా క్యూట్ లవ్ స్టోరీతో ఒక ట్రయాంగిల్ థ్రిల్లర్ మూవీ చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా చేశారు. అందరు టెక్నీషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే మీడియా మిత్రులందరికీ. సో విచ్చేసిన మా సాటి నటీనటులందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ హృదయపూర్వక స్వాగతం. ఓ చెలియా అనే సినిమా అసలు టైటిల్లోనే చాలా అట్రాక్టివ్గా ఉంది. చాలామంది ఈ టైటిల్ని చూసి ఇదైపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. డైరెక్టర్ గారు రెడీగా ఉండండి. సో ఇది యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ. మా పాత్ర వరకు ఎంతైతే చేస్తామో అంతవరకే మాకు కాన్సెప్ట్లు తెలుస్తాయి. బట్ ఎంటైర్ ఇప్పుడు చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ గారు కూడా వివరంగా చెప్పారు, డైరెక్టర్ గారు చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత ఇందులో పనిచేసే ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఈవెన్ దో సీనియర్స్ కానివ్వండి, జూనియర్స్ కానివ్వండి, అక్కడ ప్రతి సినిమా ప్రతి ఆర్టిస్ట్కి ఒక కొత్త. ఎంత సీనియర్ ఆర్టిస్ట్ అయినా సరే కానివ్వండి, సీనియర్ టెక్నీషియనే కానివ్వండి, ఎవరైనా సరే ప్రతిదీ కూడా బిగినింగ్ లాగే ఉంటుంది. అది పెర్ఫెక్ట్గా మనం చేసి అది జనాల్లో రీచ్ అయిన తర్వాత అందరూ ఆ సినిమా గురించి బాగుంది అనుకున్నప్పుడు కానీ మనం సక్సెస్ అయ్యామా లేదనేది తెలియదు. అప్పుడు సీనియర్ జూనియర్స్ లెక్కలోకి రావు. 100 సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఈ సినిమాలో మనం ఎలా చేసామనేది మన ప్రేక్షకుడు చూస్తాడు. సో అలా చూస్తాడు, ప్రేక్షకుడు ఒప్పుకున్నాడు అంటే ఆ ఘనత అంతా డైరెక్టర్ గారిదే అని చెప్తాను. ఎందుకంటే ఆ పాత్రకు తగ్గ ఔచిత్యం ఏంటి, తను ఎంతవరకు చేయాలి, ఎంతవరకు ఆ పాత్ర పరిమితం ఉంది, ఆ పాత్రలో ఆయన ఒదిగారా లేదనేది అన్నీ ఒదిగించేలా చేసుకునేది డైరెక్టర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆర్టిస్టుల ఫ్రెటర్నిటీ అందరి తరఫున డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో నేను పెద్ద ఇది చేసి వచ్చాను కాదండి, ఈ సినిమాలో నాకు ఇచ్చిన పాత్రని న్యాయం చేశానా లేదా. సో ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్స్ కానీ, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా చాలా కష్టపడి వర్క్ చేశారు. ప్రతి వాళ్ళకి చాలా ఒక ప్యాషన్ ఉంటుంది సినిమా పట్ల. సో ప్రతి ఆర్టిస్ట్ కూడా ఇక్కడ నా ఎదురుగుండా చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు. అందరూ కూడా చాలా డెడికేటెడ్గా ఈ సినిమా చేసాం. డైరెక్టర్ వాట్ ఎగ్జాక్ట్లీ వాంట్స్ అనేది ఏదైతే ఉందో అది చేసామని నేను నమ్ముతున్నాం సార్. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఫైనలీ ఈ సినిమాకి ఓ చెలియా అనే టైటిల్ పెర్ఫెక్ట్ కపుల్ మా అబ్బాయి. నేను ఫాదర్గా చేశాను ఇందులో, అందుకని మా అబ్బాయి ప్లస్ కోడలు అయింది కదా ఈ సినిమాలో. ఈ అమ్మాయి, ఇంకొక అమ్మాయి కూడా, ఇంకో చిన్న కోడలు, వీళ్ళ ముగ్గురు ఆ టైటిల్ దగ్గర ఇది అని చెప్పి నేను కాన్ఫిడెంట్గా చెప్తూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ థింగ్, వీ నీడ్ యువర్ సపోర్ట్ డియర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్. ఇలాంటి సినిమాలు మీరు సపోర్ట్ చేసి మా అందరికీ కాస్త మంచి పేరు వచ్చేలాగా, మంచి ప్రమోట్ చేసేలాగా ఓ చెలియా సినిమా జనాల్లోకి వెళ్ళేలా చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ప్రొడ్యూసర్స్. అమ్మా మీకు ఆల్ ద వెరీ బెస్ట్. సో నాన్నగారు ముందున్న మీరు చెక్ బుక్ ఇవన్నీ ముందు అకౌంట్ నెంబర్ అన్నీ ఇస్తారు కాబట్టి మాకందరికీ పేమెంట్స్ అవి టైంకి వచ్చాయి కాబట్టి, సో మీరు ఎంతైతే పెట్టారో, సపోజ్ 2 కోట్లు పెడితే 6 కోట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా బాగా రీచ్ అవ్వాలని ఇంకోసారి మిమ్మల్ని దీవిస్తూ వెంటనే మళ్ళీ సినిమా అనౌన్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. సతీష్ సరిపల్లి అంటే అది
ఇంట్రోలోనే మా అబ్బాయి చెప్పాడు నాన్న. సో షార్ట్ ఫిలింలో మొదలుకొని సినిమాలు కూడా మంచి మంచి సినిమాలు ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నా. బట్ ఫస్ట్ టైం డైరెక్టర్ రాజశేఖర్ గారు నాలో అదేదో చూడండి, లాస్ట్ టైం ఎవరో చెప్పింది గుర్తుంది కానీ ఇప్పుడు చెప్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందేమో, నాలో నెగిటివ్ యాంగిల్ చూశారు డైరెక్టర్ గారు. రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సార్. ఇందులో అంటే నెగిటివ్ పాత్రలు పూర్వం కూడా చేశాను కానీ చిన్న పాత్రలు, బట్ ఇది లెంతీ వేషం అండి. మోర్ దెన్ 30 minutes నా స్క్రీన్ ప్రెజెన్స్ ఉండి ఒక నెగిటివ్ క్యారెక్టర్, దుర్మార్గానికి ఒక పరాకాష్ట. అంటే ఇప్పుడు నాన్నకి పరాకాష్ట అంటే నాన్న అంటే మీలా ఉంటాడు, బాబాయ్ అంకుల్ అని రోడ్డు మీద పిలిచేవాడల్లా ఇప్పుడు ఎవరైనా తిడతారేమో భయం సార్. ఆ క్రెడిట్ అంతా మీదే. థ్యాంక్ యూ ఫర్ ద కాన్ఫిడెన్స్. అంటే ఆర్టిస్ట్ అంటే ఏదైనా చేస్తాడు అనే ఒక వర్షన్, అంటే నాన్న వేషాలు లేదో కామెడీ క్యారెక్టర్స్ కొన్ని ఎమోషన్సే చేసేవాడిని. ఫస్ట్ టైం ఫుల్ లెంత్ కామెడీ ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్లో నన్ను చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. అలాగే ఈ సినిమాలో చెప్పుకోవడం అంటే బాగా ఇదిగా చెప్పుకున్నది, నాకు బాగా నచ్చింది మా డిఓపి సార్. అస్సలు అంటే ఆయన లైటింగ్ కానీ, ఆయన ఫ్రేమ్స్ కానీ, ఆయన ఫాస్ట్నెస్, ఇవన్నిటితో పాటు అంటే చిన్న బడ్జెట్ సినిమా పెద్ద బడ్జెట్ సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు. చిన్న బడ్జెట్ సినిమా పెద్ద బడ్జెట్ సినిమాలో, చిన్న బడ్జెట్ సినిమాలో మనకి ఏంటంటే రిసోర్సెస్ తక్కువ. ఉన్న రిసోర్సెస్లో మీరు సినిమా అవుట్పుట్ చూస్తే ది బెస్ట్. అమ్మా ఎంత ప్రొడక్షన్ వాల్యూస్ అంటాం కదా మనం, యూ కెన్ సీ దోస్ ప్రొడక్షన్ వాల్యూస్ అవుట్. టోటల్గా పిక్చర్ చూస్తే మీకు 100% చాలా పెద్ద సినిమా లాగా ఉండే ఆ ఇది వస్తుంది. దట్ క్రెడిట్ గోస్ టు డిఓపి గారు. మమ్మల్ని చాలా అందంగా చూపించారు సినిమా. నిజంగా నేను ఎందుకంటే డబ్బింగ్ చెప్పినప్పుడు చూశాను కదా, ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తూ ఉంటే అసలు చాలా ఇది అనిపించింది. తక్కువ బడ్జెట్ ఉన్న సినిమాలని అంత హై రేంజ్లో చూపించడం అనేది ఆ క్రెడిట్ ఆయన అది. సార్ థ్యాంక్ యూ సార్. మీరు చెన్నై నుంచి స్కెడ్యూల్ గ్యాప్స్లో ఇక్కడికి వచ్చి సినిమాని కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ చెన్నై వెళ్ళి అక్కడ ఏవో ప్రాజెక్ట్స్ చేసుకుంటూ, దట్ వాజ్ రియల్లీ గ్రేట్. అండ్ వెన్ కమ్స్ టు హీరో గారు, తను డాక్టర్, ఫిన్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ షూట్ చేసుకుంటూ వెళ్ళడం చేయడం, వెరీ డెడికేటెడ్ డెబ్యూ హీరో. కానీ డెడికేటెడ్ ఏమంటారు దాన్ని, డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ, భూమికి సమాంతరంగా అంటారు కదా అబ్బాయి. తర్వాత పాప గురించి నేను ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే, తను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చాలా అందరితో ఇదిగా. అలాగే మా అన్నగారు శ్రీనివాస్ గారు, డిడి శ్రీనివాస్ గారు అంటారు ఆయన. సో ఆర్టిస్టులు అందరితో చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఎస్పెషల్లీ హార్ట్ఫుల్గా నేను డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి ఇందులో మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఫుల్ లెంత్ నెగిటివ్ మంచి లెంత్ క్యారెక్టర్ చేసినందుకు, అలాగే అజయ్ ఘోష్ గారితో నాది అంటే ఆయన నేను ప్యారల్గా నెగిటివ్ రోల్స్, అంటే డిఫరెంట్ ఇది మేము చెప్పలేను ఎందుకంటే రివీల్ అయిపోతాయి క్యారెక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా, చిన్న బడ్జెట్ సినిమాల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇందాక ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను ఈవెంట్స్ అవి కండక్ట్ చేస్తానని చెప్పారు. మంచి సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళండి. 100% ఆడియన్స్ ఈ సినిమాని చూసి ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. ఇది హార్ట్ఫుల్గా నేను మనస్ఫూర్తిగా చెప్పే మాట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని సపోర్ట్ చేస్తారు, ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయాలంటే మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ శేఖర్ సార్ గురించి చెప్పాలి. సో ఆయన లేకపోతే మూవీ లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్స్కి, ఇంకా వెనకాల ఉన్న సార్కి కూడా. సో పేరు చెప్పదు కాబట్టి చెప్పట్లేదు మేము. థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్స్ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఆల్సో కమింగ్ టు మా డిఓపి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన లేకపోతే ఆయన చాలా టైం టు టైమ్ మేము చాలా ఫాస్ట్ చేసామంటే అది డిఓపి సార్ వల్లనే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ నా కో యాక్టర్స్, ఫస్ట్ ప్రణవ్ గురించి చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఫస్ట్ మూవీ అయినా చాలా డెడికేషన్గా చాలా బాగా చేశాడు. నాకు చాలా సపోర్టివ్గా, చాలా నీట్గా చాలా బాగా చేసాము మేము. సో ఇంకా చెప్పాలంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీనివాస్ సార్తో నేను ఆల్రెడీ చాలా మూవీస్ చేశాను. సో శ్రీనివాస్ సార్ కానీ, సతీష్ సార్ కానీ, ఆద్య కానీ, ఐశ్వర్య అక్క కానీ చాలామంది చేసాం ఈ మూవీలో. సో మీరు తప్పకుండా మా ఓ చెల్లియ మూవీ చూస్తారు, అలాగే మమ్మల్ని ఇలానే ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని మేము అందరం కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరినైనా మిస్ చేస్తుంటే సారీ. అండ్ ఎస్పెషలీ మా ఏడీస్ కూడా, వాళ్ళు చాలా కష్టపడ్డారు మూవీ కోసం. అందరికీ థ్యాంక్ యూ.
అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ లాస్ట్లీ మీడియాకి మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మా మూవీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ప్రమోషన్స్లోకి, మీరు ఇలాగే ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ బెంగళూరు. ఈ మూవీలో క్యారెక్టర్ ఇచ్చిన దానికి మన డైరెక్టర్ రాజశేఖర్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్స్కి సెకండ్ ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నారు, సో వాళ్ళ నేమ్ చెప్పకూడదు, సో అందుకని. అండ్ కావేరి గారికి కూడా, మా హీరో కూడా అంతే చాలా బాగా యాక్ట్ చేశారు, నాగప్రణవ్ గారు. అండ్ మా స్వప్న, సతీష్ గారు, డిడి ప్రకాష్ గారు. మెయిన్ వీళ్ళ గురించి చెప్పాలి, సునీల్ గారి గురించి. నాకే వాళ్ళకి కాంబినేషన్ సీన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. టైటిల్ వచ్చేసి ఓ చెల్య. సో తెలుగులో కొన్ని వర్డ్స్ మిస్టేక్ అయింటే సారీ. హౌదు. సో మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. సో ఏం క్యారెక్టరా దీనిలో నెగిటివ్ అండి నాది క్యారెక్టర్. ఫన్నీగా ఉంటుంది బట్ నెగిటివ్. పాపం హీరోయిన్ చాలా టార్చర్ పెడుతుంటా, హీరోయిన్ కూడా టార్చర్ పెడుతుంటా. అవును. సో ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చిన దానికి మా డైరెక్టర్ గారికి రాజశేఖర్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్ కూడా అంతే చాలా సపోర్ట్ చేశారు. ఇంకేమైనా మాట్లాడను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.